ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చేశాను. ఫండమెంటల్ రైట్స్‌లో మొత్తం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఫండమెంటల్ రైట్స్ 7 ఉన్నాయి. అందులోకెళ్ళి ఆస్తి హక్కుని తొలగించారని చెప్పాను. ఇప్పుడు దాని గురించి చెప్పబోతున్నాను మెయిన్‌గా. సో, ఎందుకు ఈ ఆస్తి హక్కుని ఫండమెంటల్ రైట్స్‌లోంచి తొలగించారు అంటే, కొన్ని ల్యాండ్ మార్క్ కేసెస్ ఇండియాలో సుప్రీంకోర్టులో నమోదయ్యాయి. అందులో కేశవానంద భారతి అనేటువంటి ఒక ల్యాండ్ మార్క్ కేసు కూడా ఒక ఫేమస్ కేసు అనమాట. యాక్చువల్గా ఏం జరిగిందంటే, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏదైతే కొంతమంది భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో, అంటే ప్రీవియస్లో ఈ భారత రాజ్యాంగం అదే అమల్లోకి రాకముందు, భారతదేశానికి స్వతంత్రం రాకముందు అప్పుడు కొంతమంది చేతుల్లో భూభాగం అంతా ఉండేదన్నమాట. వాళ్ళంతా భూమిని ఆక్రమించుకున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళనే భూస్వాములు అని కూడా అంటారు. ఇంతకుముందు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారో రాయంగార్స్ అని, అయ్యంగార్స్ అని, కింగ్ కింద పనిచేసిన, అంటే రాజుల కింద పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, కొంతమంది విలేజ్లో ఉంటారు కదా, కొంచెం పెద్దవాళ్ళని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారంటే ఎక్కువ భూమిని ఆక్రమించుకొని ల్యాండ్ మొత్తాన్ని అధిక మొత్తంలో వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఉండేవాళ్ళు అనమాట. అంటే ఒక్కొక్కరి కింద అప్పట్లో ఒక్కొక్కరి కింద 100 ఎకరాలు, 200 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు, ఇట్లా వేల ఎకరాలు వాళ్ళ దగ్గరే ఉండేవి. వాళ్ళు డబ్బులు పెట్టుకున్నవి కాదు. అంతా అప్పుడు విశాల భూభాగం ఏదైతే ఉందో భారతదేశంలో, ఆ భూభాగాన్ని వీళ్ళు ఆక్రమించుకొని వీళ్ళ దగ్గర 100 ఎకరాలు చేతిలో పెట్టుకొని ఉండేవాళ్ళు. అది ఆ భూభాగం ఏమయ్యేది అంటే వాళ్ళ తరాలకి వాళ్ళ తరాలకి అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చేది. అంతే ఒక మిగతా ఇండియన్ సిటిజన్స్ కొంతమంది ఎవరైతే భూమి పనులు చేస్తారు, అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళ దగ్గర అసలు భూమి లేకుండా ఉండేదన్నమాట. సో, అందువల్ల శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే, ఎవరైతే రైతులు ఉన్నారో, అంటే పొలం పనులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత భూభాగాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని ఆలోచించి, ఏవైతే ఎక్కువ భూభాగాలు వారసత్వంగా కొంతమంది చేతుల్లో ఎవరైతే ఉన్నాయో, ఎవరి చేతుల్లో అయితే ఉన్నాయి భూభాగాలన్నీ, వాటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని పేద ప్రజలకు పంచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో పార్లమెంట్ ఉందో ఒక ప్రొవిజన్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 100 ఎకరాలని స్వాధీనం చేసుకోవాలని చూసిందనమాట. అయితే అందులోకి వెళ్ళి కేశవానంద భారతి గారు కేసును ఫైల్ చేశారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేటువంటిది ఉంది కదా. సో, దాని ప్రకారం నా ఆస్తి, నా పూర్వీకుల నుంచి నాకు సంక్రమించిన ఆస్తి అనేది నా సొంత ఆస్తి అవుతుంది కదా. ఆస్తి హక్కు అనే ఫండమెంటల్ రైట్ ఉన్నప్పుడు నా ఆస్తిని గవర్నమెంట్ ప్రభుత్వం ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందనే ఒక ఉద్దేశంతో కేశవానంద భారతి గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారనమాట. అయితే ఈ పార్లమెంట్కి భారత రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు ఉంటుంది కాబట్టి, దాని ద్వారా వాళ్ళు ఈ ఆస్తి హక్కు ఏదైతే ఉందో ఆ ఆస్తి హక్కుని ఫండమెంటల్ రైట్స్ నుంచి తొలగిస్తూ ఒక ఆర్డర్ని, అంటే ఒక ప్రొవిజన్ని చేసుకున్నారనమాట. అంటే ఒక తీర్మానాన్ని ప్రతిపాదించుకుంది పార్లమెంటు, ఆస్తి హక్కుని ఫండమెంటల్ రైట్స్ నుంచి తొలగిస్తున్నట్టు. ఎప్పుడైతే ఈ ఫండమెంటల్ రైట్స్ నుంచి ఆస్తి హక్కుని తొలగించారో అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎవరి చేతుల్లో అయితే అధిక మొత్తంలో ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ మొత్తాన్ని గవర్నమెంట్ వెనక్కి తీసేసుకొని దాన్ని పేద ప్రజలకి, ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వ్యవసాయం చేసుకునేటువంటి పేద ప్రజలకి పంచిపెట్టిందనమాట. సో, ఈ ల్యాండ్స్ ఏవైతే ఎవరి దగ్గర అయితే ఎక్కువ అక్యుములేట్ అయి ఉన్నాయో, అంటే పోగుపడి ఉన్నాయో, అవన్నీ కూడా వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళకి సంక్రమించింది. వాళ్ళ పూర్వీకులు ఏమీ కష్టపడి సంపాదించి చేసింది కాదు. అవన్నీ కూడా ఆక్రమించుకున్న భూములే అనమాట. అప్పుడు విశాల భూభాగం ఉంది కాబట్టి మన భారతదేశంలో. సో, వాళ్ళందరూ ఏంటంటే అప్పుడు పెత్తనందారులుగా ఉండారనమాట. సో, వెలిగారు. సో, అలా ఆక్రమించుకున్న భూములే వాళ్ళ తరతరాలకి అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. సో, దాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆస్తి హక్కును తొలగించడం ద్వారా వెనక్కి తీసేసుకొని పేద ప్రజలకి పంచిపెట్టిందనమాట.